వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మైక్రోసాఫ్ట్ అనే ఒక టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి ఒక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారని చెప్పచ్చు అనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్ ఏంటి అంటే ఫ్రీ ఇంటర్న్షిప్ కాదు, పెయిడ్ ఇంటర్న్షిప్. పర్ మంత్ 50,000 వరకు కూడా మీరైతే అర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఎక్కువ మందికి అయితే మ్యాక్సిమం షేర్ చేయండి. ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ అనమాట. సో చెప్తున్నాను కదా, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో కింద కామెంట్ చేశారంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ తగ్గట్టుకున్న అన్ని ఇంటర్న్షిప్స్ కూడా ఈ యొక్క పర్టికులర్ ఛానల్లో తేడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. తప్పకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఆపర్చునిటీ యొక్క మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలి అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి. వి ద టెకీ జాబ్స్ అనేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వి ద టెకీ అనేసి టెలిగ్రామ్ ఛానల్. ఆ 2 లింక్స్ మన వీడియో డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఇచ్చి ఉంటాను. వాటికి ఇచ్చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి గైస్. ఓకే, మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు నా స్క్రీన్ మీదకి వచ్చేస్తే క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ఇచ్చేసిన తర్వాత వి ద టెకీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క పేజ్ మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అక్కడ అప్లైనికి రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. గైస్ చూడండి, ఇది క్యూవెట్ అనే ఒక ప్లాట్ఫామ్లో అయితే మనకి స్పాట్ అయిందన్నమాట. సో ఇది చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ యొక్క అఫీషియల్ పేజ్లో మీరైతే అక్కడ నుంచి మీరైతే అప్లై చేస్తారు. డోంట్ వరీ. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఎస్డి ఇంటర్న్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, పైథాన్, ఏపీఐ మీద మనకైతే ఇంటర్న్షిప్ అయితే రోల్ అవుట్ అయితే అవ్వబోతుందన్నమాట. గ్రేట్. సో గైస్ ఇలా అయితే వస్తుంది మీకు. వన్స్ ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి క్యూవెట్లో. ఆఫ్టర్ దట్ ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ యొక్క కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్. సో ఎస్ఈఏ అంటాం. సో ఎస్డి ఇంటర్న్ అని కూడా అంటాం. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మల్టిపుల్ లొకేషన్ స్పాట్ అయింది. అంటే మనకి బెంగళూరు, హైదరాబాద్, పూణే లొకేషన్స్ కూడా ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది అనమాట. జూలై 7th ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. వెరీ లేటెస్ట్ జాబ్ అప్డేట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్న్షిప్ అప్డేట్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి మీరైతే హైరింగ్ అయితే చేస్తారని చెప్పొచ్చు. వన్స్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మిమ్మల్ని ఫుల్ టైం రోల్లో కనుక కన్వర్ట్ చేశారంటే ఇంకా 1 lakh వరకు కూడా పర్ మంత్ మీరైతే అర్న్ చేయొచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ గైస్ ఇది మాత్రం. ఓకే, సో ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూసేద్దాం. పర్సూయింగ్ బ్యాచిలర్స్ అంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పర్సూయింగ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో మెన్షన్ చేస్తారు. అంటే బీటెక్ చేస్తున్న క్యాండిడేట్స్, నెక్స్ట్ బీఎస్సీ చదువుతున్న క్యాండిడేట్స్, బీసీఏ చదువుతున్న క్యాండిడేట్స్, ఎంఈ ఎంటెక్ చదువుతున్న క్యాండిడేట్స్, ఎంసీఏ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎంఎస్సీ చదువుతున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై అయితే చేయొచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ ఇది మాత్రం. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 అడిషనల్ క్వార్టర్స్. అంటే ఇంకా ఒక అడిషనల్గా మీకు ఇంకొక క్వార్టర్ అయితే ఉంటుందన్నమాట. అంటే లైక్ సో మీరు కనుక ఫైనల్ ఇయర్, 3rd yearలో ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై అయితే చేయొచ్చు. 1 year ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే మీకు కనుక ఊప్స్ లాంగ్వేజ్ మీద కనుక మంచి నాలెడ్జ్ ఉంటే మీరు అయితే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో డిఫరెంట్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే, సో వీళ్ళు ఒక టీమ్ ఉంటుంది. మీరు ఇది ఇంటర్న్ కాబట్టి సో వీళ్ళు ప్రజెంట్ టెక్నాలజీస్ మీద అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీద వీరైతే వర్క్ చేస్తుంటారు అనమాట. ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి మీరైతే ప్రాపర్గా అసిస్ట్ చేస్తారనేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ విత్ టీమ్మేట్స్ టు సాల్వ్ their problems and build innovative software solutions. You will passionate about the customers and product quality and you provide a technical guidance to technical program managers, product managers, consider యూజర్స్ నీడ్స్ అండ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో మంచి అప్డేట్. ఈ యొక్క జాబ్కి మెయిన్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు సెలెక్ట్ అవుతే మీకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు, అంటే డిస్కౌంట్స్ ఉంటాయి. ఏంటి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద మనకైతే డిస్కౌంట్స్ ఇస్తారు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మెటర్నిటీ ఇవన్నీ కూడా వన్స్ ఫుల్ టైంలో కన్వర్ట్ అయ్యేస్తారు అనుకోండి. సో అదే కాకుండా చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది నెట్వర్క్ని అయితే బిల్డ్ చేసుకోవడం కోసం. ఓకే, సింపుల్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇక్కడ గూగుల్ అకౌంట్ యూస్ చేసి కూడా మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా నేను ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సేమ్ అదే పేజ్లోకి మీరు చెక్ చేసుకోండి ఎలా అయితే వస్తుందన్నమాట. సేమ్ ఆఫ్టర్ దట్ మీరు అప్లై మీద మళ్ళీ క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఏంటి మీ యొక్క ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, అంటే మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఆథరైజేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరైతే సబ్మిట్ చేయాలి. మొత్తం మీ రెజ్యూమ్ అంతా అప్లోడ్ చేసి ఇక్కడ అటాచ్మెంట్స్ ఇక్కడ ఇలా చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ సేవ్ అండ్ కంటిన్యూ మీకు ఇచ్చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్. జస్ట్ 2 days జాబ్ అయితే స్పాట్ ఉంది కాబట్టి వెంటనే అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ ఫ్రీ కోర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.